సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల పెద్దపల్లి చీకురాయి క్రాస్ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ సందర్భంగా జెండా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాలు చేసిన పోరాటానికి దారి చూపిన ఘనత కాంగ్రెస్ దే అని అన్నారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ పేరు ప్రఖ్యాతులు గల 4 న్యాయవాదులను నియమించి 7 న్యాయమూర్తుల ధర్మాసనానికి బలమైన వాదనలు వినిపించి 6 న్యాయమూర్తులు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం తీర్పు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగిందన్నారు. అందరినీ సమన్వయం చేస్తూ ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి మండలికి కృతజ్ఞతలు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగం మేరకు రాష్ట్రంలో షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ద్వారా ఎస్సీలను 3 భాగాలుగా విభజించి 15% రిజర్వేషన్లు వాటా తేల్చామని అన్నారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, ప్రకాష్, తిరుపతి రెడ్డి, నాయకులు గోపగాని సారయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టం తీసుకొచ్చి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాలలో 42% రిజర్వేషన్ ఉండాలని చెప్పి మరి అసెంబ్లీలో చట్టం చేసినటువంటి మన నాయకులు, మన ముఖ్యమంత్రి, మనందరి అభిమాన నాయకులు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మరి గవర్నర్కి పంపి అక్కడి నుండి ఆమోదం తీసుకొని మరి ఢిల్లీకి పంపించి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని అన్ని పక్షాలను తీసుకెళ్ళి ఈ దేశ ప్రధానమంత్రిని కలిసి మరి ఒత్తిడి చేయాలని చెప్పి లక్ష్యంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు దేశంలోనే మొట్టమొదటిసారి 29 రాష్ట్రాలలో మరి 29వ రాష్ట్రంగా నూతనంగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టడం మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్వరూప గారికి, ప్రకాశ్ అన్న గారికి, సారయ్య గౌడ్ గారికి, సురేష్ గౌడ్ గారికి, సతీష్ గారికి, జానీ గారికి, అదేవిధంగా ఇదొక చరిత్ర. ఎందుకంటే ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఉంది. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ మరి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇవాళ అభివృద్ధి ఫలాలు కూడా ఈ దేశంలో అణగారిన వర్గాలైనటువంటి బీసీలల్లో దాదాపు ఎంతోమంది మరి అణగారినటువంటి పేదలు ఉన్నారు. అటు వాళ్ళకు కానీ మరి మన రాష్ట్రంలో చూసుకున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో ఆనాడు 2001 సంవత్సరంలో ఆనాడు వర్గీకరణకు చేయగొట్టి మరి అప్పటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2.5 సంవత్సరాలు ఆనాడు అప్పటి ప్రభుత్వంలో వర్గీకరణ అమలు చేస్తే అది 4%, 5% అమలు